Hi viewers, welcome back to Ajas Coffee with CXO program. Today we have another successful resource, Annavaram, with us. Let's see how his journey transformed in Coding Tutor. Hi Annavaram, Hi Dattu. how are you? Yeah, I'm good. I hope you are doing good. Yes, I am doing good. So before starting the program, can you introduce yourself to the audience? Yes, sure. Yeah, hi. My name is Annavaram. I had completed my graduation in 2022. I'm basically from Jangaredgudam, Andhra Pradesh. సో ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చావు. Yes. సో అన్నవరం, నీ బీటెక్ అయిపోయిన తర్వాత నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నా బీటెక్ 2022లో అయిపోయింది. దాని తర్వాత 1 మంత్ ఇంటి దగ్గరనే స్పెండ్ చేసాం. అంతే కదా, బేసికల్లీ బీటెక్ అయిపోయిన తర్వాత చిల్ అవ్వాలనుకుంటాం. ఒక 1 మంత్ అట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేసి తర్వాత ఇంకా అందరూ జాబ్ రిలేటివ్స్ నుంచి మెయిన్ ప్రెషర్ ఏంటంటే ఫస్ట్ స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ అయిపోయిన తర్వాత పెళ్ళి. ఆబ్వియస్లీ అది అందరికీ ఉండే క్వశ్చనే. బట్ ఇంకా జాబ్ చేయాలంటే మాకు స్కిల్స్ లేవు. యాక్చువల్లీ నేను ఒక నార్మల్ కాలేజ్లో చదివాను. అక్కడ జస్ట్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి నైట్ అవుట్స్ చేసి ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను ఏదోలాగా డిగ్రీ కోసం. ఎస్. ఓకే. దాని తర్వాత ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి, జాబ్లోకి వెళ్ళాలంటే స్కిల్స్ ఉండాలని ఒక ఇన్స్టిట్యూట్లో జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకున్నా. అది డ్యూరేషన్ వచ్చేసి 9 months. తర్వాత నేను ఒక 6 months కంటిన్యూగా వెళ్ళాను. బట్ అప్పటికే నా బీటెక్ ఫ్రెండ్స్ 10th ఫ్రెండ్స్ అందరూ అబ్రాడ్ వెళ్ళారు. నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉండేది, బట్ ఫినాన్షియల్గా కొంచెం నేను డౌన్ అయ్యి ఉండి ఆ ప్లాన్ కొంచెం హోల్డ్లో ఉంచాను. బట్ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే కొంతమంది లోన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోవచ్చు, ఏం పర్లేదు అన్నారు. సో అప్పుడు నేను అది మధ్యలో వదిలేసి 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్ అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ అబ్రాడ్. అంటే నువ్వు జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాక మళ్ళీ మిడిల్లో నీకు అబ్రాడ్ వెళ్దామన్న ఆలోచన వచ్చింది. మరి దానికి ఏం చేసావు? వెళ్ళావా? అంటే డ్యూలింగో ఎగ్జామ్ రాశాను. డ్యూలింగో ఎగ్జామ్ రాస్తూ దానికి ప్రిపేర్ అవుతూ టీచింగ్ చేశాను ఒక 3 months. నువ్వు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ టీచింగ్ కూడా చేసావు? ఎవరికి టీచింగ్ చెప్పేవాళ్ళు? డిగ్రీ వాళ్ళకి మ్యాథ్స్. నాకంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్. ఓకే. అండ్ లాంగ్వేజెస్ కూడా బాగా ఇంట్రెస్ట్. సో ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకు, మనకు ఖర్చులు ఉంటాయి కదా. అవును. సో అందరూ ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వకూడదని ఒక 3 months అట్లా టీచింగ్ చేశాను. టీచింగ్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ అది రాసేసి ఉన్న తర్వాత మా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, వస్తే ఇబ్బంది పడాల్సిందే అన్నారు. అప్పటికే అమెరికాలో స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే వెళ్ళారో అక్కడ సస్టైన్ అవ్వడానికి చాలా కష్టం ఉంది, పార్ట్ టైం జాబ్స్ లేవని చెప్పారు. బెటర్ నువ్వు వెళ్ళక ముందే చెప్పారు. అవును. నెక్స్ట్ ఏం చేశానంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ జాబ్స్కి అప్లై చేయటం మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నువ్వు అబ్రాడ్ వెళ్ళడానికి ఎగ్జామ్ రాసావు. ఎగ్జామ్ రాసి వెళ్దాం అనేసరికి నీకు అక్కడ సిచ్యువేషన్స్ బాగలేవు అని అర్థమైపోయింది. సో మళ్ళీ బ్యాక్ టు జావా వచ్చేసావా? బ్యాక్ టు అంటే అప్పటికి కోర్స్ ఇంకా నాది డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయింది, వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇంకా నాకు వచ్చిన స్కిల్ అక్కడ నేను నేర్చుకున్న స్కిల్తో జాబ్ ట్రై చేద్దామని లింక్డ్ఇన్, నౌకరీ మా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేశారు. దాని ద్వారా అప్లై చేస్తూ ఉన్నాం, ఏదొస్తే అది అప్లై చేస్తూనే ఉన్నాం. బట్ ఎక్కడ రెస్పాన్స్ రాలేదు. ఓకే. రెస్పాన్స్ రాకపోయేసరికి అప్పుడు మాకు ఆంధ్రాలో ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఎలక్షన్ టైం అది. పొలిటికల్ అంటే నాకు మా సొంత బాబాయి టీడీపీకి ఒక మెయిన్ లీడర్ అండ్ స్టేట్ లీడర్. అప్పుడు నాకు ఒక ఛాన్స్ వచ్చింది ఏంటంటే అక్కడ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా డిగ్రీ చేసి ఉంటే ఒక స్ట్రాటజీ ప్లానర్గా ఉండొచ్చు. ఒక పొలిటికల్ లీడర్కు ఎలక్షన్ టైంలో వాళ్ళ స్ట్రాటజీ ఆఫీసర్గా. ఓకే. అట్లా ఛాన్స్ వచ్చింది కదా. మళ్ళీ అబ్రాడ్ ప్లాన్ మళ్ళీ కొంచెం ఇది చేస్తూ ఏదైనా ఫార్వర్డ్ చేద్దామని మళ్ళీ అనిపించింది. ఇంకా నీకు ఎలాగైనా చేసి బయటికి వెళ్దామని థాట్ పోలేదు నాకు. ఓకే. అయితే అప్పుడు ఆ పొలిటికల్ అనలిస్ట్గా చేస్తూ బాబాయ్ నేను ఇట్లా ఒక కొన్ని 3 months చేస్తాను, చేస్తూ నేను ప్రిపేర్ అయ్యి మళ్ళీ నేను అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్కడ సస్టైన్ అవ్వచ్చు అంటున్నారు. కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. మన స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటేనే మనకు తెలుస్తుంది ఏదైనా. ఎగ్జాక్ట్లీ. నేను మళ్ళీ తీసుకుందామని రెడీ అయ్యాను. ఒక 3 months పొలిటికల్గా చేసిన స్ట్రాటజీ ప్లానర్గా. ఏం చేసేవాళ్ళు మీరు? డైలీ యాక్టివిటీస్ ఏమి ఉండేటివి అక్కడ? లైక్ ఇప్పుడు ఒక సర్టైన్ విలేజ్లో మన కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఒక ఒపీనియన్ ఎలా ఉంది, ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంది ఒపీనియన్ అని మాకు
అక్కడ సర్వే చేసేవాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఎట్లా తీసుకోవాలని ఎమ్మెల్యేతో మేము డిస్కస్ చేయాలి. అంటే జస్ట్ యాజ్ ఏ ఫీడ్బ్యాక్ లాగా, అంటే ఆ పొలిటికల్ లీడర్ కు ప్రజల నుంచి ఎలా ఉంది అతని పైన ఒపీనియన్ అనేది మీరు దానిపైన వర్క్ చేసి స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. అంటే మనకి జనాల్లోకి మనం వెళ్ళాలంటే ఎట్లా, వాళ్ళు మన సైడ్ టర్న్ అవ్వాలంటే మనం ఏం చేయాలి. ఓకే, అంటే రేషియో మాకు ఎంత మంది సపోర్ట్ ఉన్నారు, ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి నేను ఏం చేయాలి. వావ్. సో ఆ ప్లానింగ్ అట్లా జరిగింది. ఇంకా జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఎప్పటికీ టీచింగ్ అంటే బాగా ప్యాషన్. ట్యూషన్ స్టార్ట్ చేశా. అదే టైంలో మార్నింగ్ టైం ఇది చేసేవాడిని, ఫ్రీగా ఉండేవాళ్ళం. టీచింగ్ కూడా ఇంకా సొంత ఊర్లో ట్యూషన్ పెట్టుకుని కంటిన్యూ చేద్దామన్న థాట్ మళ్ళీ మధ్యలో అది కూడా వచ్చింది. అప్పుడు ఇంకా ఊర్లో కొంచెం హడావుడి చేసి ఫ్లెక్స్లు అవి కొట్టించి ఇంకా అవి కూడా పెట్టి ట్యూషన్ ఇది ఎంతకాలం జరిగిందో అట్లా మా సరౌండింగ్స్లో ఉన్న పిల్లలకి ట్యూషన్ స్టార్ట్ చేశా. అంటే ఇక్కడ పొలిటికల్ వాళ్ళ దగ్గర వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ ఉన్న ఫ్రీ టైంలో ట్యూషన్స్ చెప్పేవాడిని. ట్యూషన్స్ చెప్పాలంటే మనం ఎప్పుడో 10th వరకు ఏది నువ్వు ఎవరికి చెప్పేవాళ్ళవు ట్యూషన్? చిన్నపిల్లలు 1 to 9th 10th కూడా 10th వాళ్ళకు కూడా చెప్పేదా? మరి నీకు గుర్తున్నాయి అప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాయి? నేను ఒకటి నేర్చుకున్నా అంటే హార్ట్ అండ్ సోల్ పెట్టి నేర్చుకుంటా ఎప్పుడైనా సరే. ఫర్దర్గా నాకు ఎన్ని ఇయర్స్ తర్వాత అడిగినా మ్యాథ్స్ రీకాల్ చేసుకోవడానికి టైం పట్టొచ్చు, కానీ బట్ నేను నా 100% నేను డెలివర్ చేయగలను. అంటే ఏది నేర్చుకున్నా కానీ విత్ డెడికేషన్ తోటి నేర్చుకునేవాడు. గ్రేట్. సో 10th వరకు ట్యూషన్స్ చెప్పేవాడు? చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా ఊళ్ళో ఉంటే ఇంకా ఎట్లా సెట్ అవ్వదు అందరూ అంటున్నారు. లైక్ నేను మా ఫ్యామిలీ నుంచి గ్రాడ్యుయేట్ అయినోడిని, నేను ఒక ఫ్రెండ్ అనమాట. మా బ్రదర్ ఉన్నారు, ఆయన చేస్తున్నారు కానీ, బట్ మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ నేనే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. మీరు హోల్ ఫ్యామిలీలో నువ్వు ఫస్ట్ ఒక గ్రాడ్యుయేట్ అయ్యి నెక్స్ట్ జాబ్. ఓకే. సో వాళ్ళకి నా పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఇంట్లో ఫస్ట్ మెంబర్ గా, సో ప్రెషర్ ఉంటుంది. అందరు రిలేటివ్స్ నన్ను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేశారు, నేను అది తీసుకోలేకపోయా. లైక్ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఇక్కడ అట్లా లోకల్గా ఉండటం కొంచెం నన్ను డిస్టర్బ్ చేసింది. ఓకే. అదే టైంలో మా మామయ్య దుబాయ్లో ఉన్నారు. యాక్చువల్లీ ఆయన కూడా కొంచెం బిజినెస్ చేశారు, చాలా హైస్ చూశారు. ఆ హైస్ చూసిన తర్వాత సడన్ గా డౌన్ ఫాల్ అయిపోయింది. బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ కామన్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఆయన డౌన్. ఎక్కడ అతను దుబాయ్లో బిజినెస్ చేసేవాడా? లేదు, ఆయనకి సొంతంగా బిజినెస్, చాలా బిజినెస్లు రన్ చేశారు. ఆయన ల్యాండ్ ఉండేది, 10 acres పైనే ఉండేది ల్యాండ్. ఆ ల్యాండ్ ఉన్నది పండించడం, దానిపైన బిజినెస్ చేయడం, అంటే మొక్కజొన్నలు ఉంటాయి కదా మనకి, అగ్రికల్చర్ సంబంధించి మొక్కజొన్న ఎక్స్పోర్ట్ చేయడం, అట్లాంటివి చాలా చేశారు. చాలా హై వరకు వెళ్ళారు. ఒకేసారి ఆ మొక్కజొన్న బిజినెస్లో ఎప్పుడైతే అడుగుపెట్టారో డ్రాబ్యాక్ అయిపోయి ఆయన కొంచెం స్టెప్ లైక్ వెనక్కి వచ్చింది. లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఆయనకి అది. దాంతో మళ్ళీ ఆయన ఫేస్ చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని ఎట్లా అయితే అవ్వదని ఆయన సొంతంగా ఆయనే వైజాగ్లో సంథింగ్ అట్లా ఏదో దుబాయ్ పంపిస్తున్నారు, అక్కడ సర్వైవ్ అయ్యి మళ్ళీ స్టెప్ బ్యాక్ అవ్వచ్చు అని ఆయన మళ్ళీ దుబాయ్ వెళ్ళారు. ఆయన దుబాయ్ వెళ్ళి నన్ను అసిస్ట్ చేస్తున్నారు. ఏంటి మనం ఇంత చదువుకుని ఖాళీగా ఉంటే ఏం ఉపయోగం, అట్లా చిన్న చిన్న చదువుకున్నా కానీ మనకి ఏంటి ప్రాబ్లమ్స్, మంచి సెటిల్ అవ్వాలి ఎలాగైనా. ఆయనే నీకు మోటివేషన్? ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్ పర్సన్. ఆయన గ్రేట్. ఆయన ఇప్పుడు అసిస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఏంటి, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాడు. నేను పెరిగిన కల్చర్లో నేను ఒక ఆర్ట్ పర్సన్గా ఆయన కనిపించడం. లైక్ అంటే ఎడ్యుకేషన్ పైన నాకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకర్ అనమాట. నెక్స్ట్ ఇంటర్లో కూడా ఏ గ్రేడ్ నేను. గ్రేట్. నెక్స్ట్ తర్వాత బీటెక్ వచ్చేసరికి పేరెంట్స్ నుంచి బయటికి రావడం, హాస్టల్, ఫ్రెండ్స్, ఇంకా ప్రైవసీ దొరికింది. దట్టు అది ఒక నార్మల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా రన్ అయ్యే కాలేజ్. నేనేం థింక్ చేశానంటే, మా డాడీ కళ్ళు తీసి చేసేవాళ్ళు, ఇంకా బొండాలు తీయడం, అట్లాంటి బిజినెస్ చేస్తూ నన్ను గ్రోఅప్ చేశారు. ఆయన తన కష్టపడుతూ ఎలాగైనా నా కొడుకును ప్రబుద్ధిని చేయాలని పాపం. మా మమ్మీ కూడా చాలా మన పిల్లోడు ఎలా ఉండకూడదు, మనలో ఉండకూడదని చాలా మా ఊర్లో మా పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని డిస్కంటిన్యూ చేయించిన, మా డాడీ మాత్రం నన్ను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లోనే చదివించారు, దాని తర్వాత ప్రైవేట్ కాలేజీలోనే. కానీ తర్వాత నాకు బీటెక్ వచ్చేసరికి 4 lakhs కట్టాలి. అంత డిపెండెంట్ కాదు మేము, అంత సేవింగ్స్ ఉండవు మాకు. ఎప్పటికప్పుడు ఫుడ్, క్లోతింగ్ పర్ఫెక్ట్గా ఉంటాం. ఉన్నా లేకపోయినా ఫుడ్, క్లోతింగ్ దగ్గర ఎక్కడ దగ్గర మా పేరెంట్స్. అంటే ఉన్నది ఖర్చు పెట్టేస్తాం, సేవింగ్స్ తక్కువ. నాకు ఏమైనా సేవింగ్ అమౌంట్ కావాలంటే మా పెద్దనాన్న ఇస్తారు, పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తారు. మా పెద్దనాన్న. అంటే ఏ తల్లిదండ్రులకైనా
వాళ్ళు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దని ఎంత కష్టమైనా కానీ వాళ్ళను చదివిద్దామనే ఒక ఆశ ఉంటుంది. సో మీ హోల్ ఫ్యామిలీలో నువ్వు ఫస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సో వాళ్ళు ఎలాగైనా నీకు సపోర్ట్ చేయాలని చాలా లక్కీ పర్సన్, ఎందుకంటే అంత సపోర్ట్ చేయడం హోల్ ఫ్యామిలీ అన్నది లక్కీ. దానికి నేను బాగా ఇష్టం. అంటే ఐ మీన్ ఆయన వాళ్ళ పిల్లల్ని కూడా చదివిపించేవాళ్ళు, బట్ ఏంటంటే వాళ్ళకి ఇంటి దగ్గర పనులు చెప్పడం వల్ల వాళ్ళు స్కూల్ డేస్లోనే డిస్ట్రాక్ట్ అయిపోయారు. లైక్ లోకల్ విలేజ్ అంటే ఎట్లా ఉంటుంది, లోకల్ ఫ్రెండ్స్ అది. నన్ను మా పేరెంట్స్ ఎప్పుడు లోకల్ ఫ్రెండ్స్కి అటాచ్ అవ్వనిచ్చేవాళ్ళు కాదు. నేను ఒక గ్రోన్ అప్ అయ్యే వరకు మా విలేజ్లో నేను అసలు బయట తిరిగిందే లేదు. లైక్ స్కూల్కి వెళ్ళి రావడం, నా స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టీవీ చూడడం, పడుకోవడం. అంటే బయట ఆ లోకల్లో తిరగనిచ్చేవాళ్ళు కాదు. లైక్ ఎక్కడ స్పాయిల్ అయిపోతావు అనే భయం, భయం. ఆ భయంతో నేను ఇంకా నాకు నా ఫ్రెండ్స్ అంతా, నా స్కూలింగ్ అనేది నాకు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, మీ ఊరు నుంచి స్కూల్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫిఫ్త్ నుంచి సైకిల్ తొక్కుని వెళ్ళిపోయేవాడిని. డైలీ సైకిల్ పైన వెళ్ళేది. ఇంటర్ కూడా సైకిలే. సూపర్. నేను మా స్కూల్లో అప్పుడు సైకిల్ పైన వెళ్ళేది. ఇట్లా నా పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి ఉన్నాయి, మా ఫ్యామిలీ రిలేటివ్స్కి, వాళ్ళందరికీ. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని నేను రీచ్ అవ్వలేకపోతున్నానని చాలా డిసప్పాయింట్ అయ్యా. అప్పుడు ఆ పొలిటికల్ది ఎలక్షన్స్ అయిపోయినాయి. వాళ్ళు ఇండైరెక్ట్గా మీరు రెసిగ్నేషన్ చేసేసుకోండి అన్నట్టు చెప్పేశారు. మాకు శాలరీ జనరేట్ చేయట్లేదు. ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేడు. అంటే మరి మీకు శాలరీ పే చేసేవాళ్ళ మీరు ఆ ఎలక్షన్ కోసం అని క్యాంపెయినింగ్ ఇవన్నీ చేసేటప్పుడు? ఎస్, అది అంటే ఐ మీన్ లీగల్గా జరిగింది. అంటే ఒక గ్రాడ్యుయేట్ని తీసుకుని స్ట్రాటజీ ప్లానింగ్ కోసం తీసుకున్నారు. అది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓ, కంపెనీ త్రూ మీరు రిక్రూట్ అయ్యారు. వాళ్ళు మీరు పర్సనల్గా మిమ్మల్ని రిక్రూట్ చేయలేదు, ఒక కంపెనీకి వీళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుని. అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం పొలిటికల్గా ఉంది కాబట్టి, సో అట్లా రికమెండేషన్ వచ్చి ఇట్లా కూడా మన రెండు కలిసి వచ్చాయి అన్నమాట నీకు. ఓకే. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా ఇంట్లో లిటరల్లీ ఒక 3-4 మంత్స్ బయటకి మ్యారేజెస్ ఫంక్షన్స్కి వెళ్ళలేదు. బయటికి షాప్కి వెళ్ళడానికి కూడా కొంచెం ఆడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. అందరికీ విలేజ్లో అందరికీ నేనంటే ఒక మంచి పేరు అనమాట. అన్నవరం అంటే ఒక డీసెంట్ గాయ్, చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు, డెడికేటెడ్ గా ఉంటాడు అని. సో నువ్వు చేసే స్ట్రగుల్ నేను ఇంకా ఏం సక్సెస్ కాలే అన్న బాధతోటి వెళ్ళకపోయేదా? ఆ బాధతో నేను ఫేస్ చేయలేకపోయేవాడిని. ఓకే. మా విలేజ్లో కూడా లిటరల్లీ ఒక 3-4 మంత్స్ నేను ఇంటి దగ్గరే, అది కూడా ఒక బెడ్రూమ్ వరకే ఉండేవాడిని. బయటికి రావాలన్నా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడిగే క్వశ్చన్కి నేను ధైర్యంగా ఆన్సర్ చెప్పలేకపోయేవాడిని. ఖచ్చితంగా అడుగుతారు. ఒక మన ఇంట్లో చుట్టాలు కానీ బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా, మన ఫ్రెండ్స్ కానీ బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నావారా, ఎక్కడ చేస్తున్నావు, ఆ ప్రెషర్ అసలు మామూలుగా ఉండదు. తర్వాత మా మామయ్య అన్నారు, నేను ఇండియాకి వచ్చిన నెక్స్ట్ మూమెంట్ నిన్ను దేనో దాంట్లో సెట్ చేయడం. అది నీకు ధైర్యం చెప్పాడు, ఎందుకంటే నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, ఆయన నీకు ఇన్స్పిరేషన్ అన్నావు. అలా నువ్వు బాధపడుతూ ఆయన చూడలేక నీకోసం వచ్చి నేను ఉన్నాను, టెన్షన్ పడకు, నేను ఎలాగో అలా సెటిల్ చేస్తానని కాన్ఫిడెన్స్ ఇచ్చాను. ఆయన ఎట్లా చూసారో తెలియదు కానీ యూట్యూబ్లో కోడింగ్ ట్యూటర్ని చూశారు, వాళ్ళ ప్రాసెస్ నచ్చింది. సరే స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని వెళ్దాము అని నాకు ముందు వచ్చే వరకు తెలియదు అసలు ఎక్కడ ఎట్లా అది అని. మనం హైదరాబాద్ వెళ్తున్నాము, చిన్న పని ఉంది అయ్యి అన్నారు. నీకు చెప్పలే అసలు ఎందుకు వెళ్తున్నాం హైదరాబాద్కి ఏందని? చెప్పలే. తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇక్కడ అట్లా ఆఫీస్కి వచ్చి, సో అప్పుడు ఈ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడికి ఆల్రెడీ ఒక క్లయింట్ వచ్చారు. మీరు ఇక్కడికి కోడింగ్ ట్యూటర్కు జాయిన్ అయిదామని వచ్చినప్పుడు ఒక క్లయింట్, సింగపూర్ క్లయింట్. వావ్. సింగపూర్ క్లయింట్ వచ్చారు. ఆ ఎన్విరాన్మెంట్ చూసి మేము ఇంప్రెస్ అయిపోయాం. ఇంకా ఇదే రైట్ ప్లేస్ మనకి. ఇంకా అది ఓరియంటేషన్ ఉన్న తర్వాత ఇంకా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళ ప్రాసెస్ అది ఇది నచ్చేసింది. అది నచ్చి ఏం చెప్పారు మీకు ఓరియంటేషన్లో నచ్చడానికి? ఏం నచ్చింది? అంటే వీళ్ళలో ఏం నచ్చిందంటే మాకు ఎక్కువ స్కూల్ లాగా చూస్తారు. లైక్ మనకి జావా నేర్పించేసి వదిలేయడం కాకుండా స్ట్రిక్ట్గా. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక పనిని ఒక 10 to 12 hours అదే పని మీద కూర్చున్నామంటే ఈరోజు కాకపోతే రేపు, ఈరోజు అట్లా ఎదరికి వెళ్ళే కొద్దీ మనం అలవాటు అయిపోద్ది. ఇంకా ఇప్పుడు మనం చేయలేకపోతే మన పక్కన వాడు చేస్తూ ఉంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం వాడు ఎక్కడ ఎదిగిపోతాడో మనం మళ్ళీ వెనుక ఉండిపోతాం అన్న మోటివేషన్ తోటైనా మనం చేయగలుగుతాం. సో ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారని మాకు తెలిసింది. ఓకే. లైక్ అంటే మీరు నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసి అది కంప్లీట్ అయితేనే నెక్స్ట్, అట్లా ఆ ప్రాసెస్ చెప్పారు మాకు. అది మాకు బాగా నచ్చింది.
మీ మామయ్య ఎక్కడ చూశాడు ఈ కోడింగ్ ట్యూటర్ గురించి? సుమన్ టీవీలో చూశారు. ఓ సుమన్ టీవీ టు కోడింగ్ ట్యూటర్ గురించి తెలుసుకున్నారు. తెలుసుకొని ఇక్కడికి వచ్చాము, నచ్చింది. ఫనీ సార్ చెప్పే మాటలు, ఆయన ఉన్న కాన్ఫిడెన్స్ని చూసి మా మామయ్య నాతో ఒకటే మాట అన్నారు, నువ్వు నన్ను నమ్మి ఇక్కడ జాయిన్ అవ్వు, ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి చెప్తున్నాను, నీ కెరియర్ సెట్ అవుద్దని అప్పుడే చెప్పేశారు. ఆ రోజే చెప్పారు, నువ్వు ఎక్కడుంటే నీ కెరియర్ సెట్ చేసుకొని వస్తావు బయటకు అన్నారు. ఫనీ సార్ తోటి వచ్చి మీ మామయ్య మాట్లాడారా? డైరెక్ట్గా మాట్లాడారు ఆయన. నువ్వు మాట్లాడావా? నేను మాట్లాడాను. సో ఫిక్స్ అయిపోయావు, ఇక నాకు కోడింగ్ ట్యూటర్లో నేను ఎలా అయినా కానీ కెరియర్ సెట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయావు. ఫిక్స్ అయ్యాను. ఓకే, మరి కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యాక మళ్ళీ ఏ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నావు? లైక్ నేను బిఫోర్ జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాం కాబట్టి జావానే ప్రిఫర్ చేశాను. సో నాకు ఒక టెస్ట్ కూడా పెట్టారు, అంటే నేను ఎంతవరకు వెల్ వర్స్డ్ ఉన్నానని. నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నా అని చెప్పావు అనుకోసం ఎంతవరకు వచ్చు ఇతనికి అని ఇవాల్యుయేషన్ చేసి ఓకే టెస్ట్ పెట్టారు. దాని ద్వారా నాకు చెప్పారు ఇట్లా నీకు ఎన్ని మంత్స్ ఉంటుందని. డైరెక్ట్ జాయిన్ చేసుకున్నారా మరి నేను కోడింగ్ నేను ట్యూటర్లో? అప్పుడు ఒకటే అన్నా, నాకు ఇట్లా వీళ్ళు ఫ్రీ ట్రయల్ అని చెప్పారు, మీకు ఒక 2 weeks వరకు ఫ్రీ ట్రయల్ వచ్చి చూడండి, మీ ఎన్విరాన్మెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి అన్నారు. అట్లా వద్దు, మాకు ఇది నచ్చింది, మేము జాయిన్ అయిపోతాం అన్నాం. అట్లా ఏం ఉండదు, మీ డెడికేషన్ మేము అబ్జర్వ్ చేస్తాం, మా ప్రాసెస్ మీరు చూడండి, 2 మ్యాచ్ అయ్యి మీరు వెళ్ళగలిగే ఆ క్వాలిటీ ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్టెప్ తీసుకుని సర్వైవ్ అవ్వలేకపోతారు. ఓకే, సో మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసి తట్టుకోగలను, నేను కష్టపడగలను, ఆ నేచర్ ఉంది అంటే కలిసి ముందుకు వెళ్దాం. అంటే కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయిదామని వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వరు. ఈ ట్రయల్ పీరియడ్లో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు, మీరు వాళ్ళు ఓరియంటేషన్లో ఏవేవైతే చెప్పారో ప్రతి ఒక్కటి చూడొచ్చు. మరి ట్రయల్ పీరియడ్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళను మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చా? వాళ్ళని కలవనిస్తారా? అంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ, అంతా ఇట్లా ఫంక్షన్కి వెళ్ళి అట్లా మాట్లాడతామో అట్లా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్తో మాట్లాడవచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళే మనకి చెప్తుంటారు, ఈ స్టెప్ తీసుకోండి, మీరు ఇది తీసుకుంటే కన్ఫామ్గా మీకు కెరియర్ సెట్ చేసుకోవచ్చు, సజెషన్స్ వాళ్ళే ఇస్తుంటారు. లైక్ బికాజ్ వాళ్ళ ద్వారా అంతకుముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి బయటికి వెళ్ళిపోయారని అక్కడ మాకు ఒక డిస్ప్లే ఉంది. ఓకే, అంటే దీంట్లో ఇక్కడ వచ్చి ఎవరైతే కెరియర్ సెటిల్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు పెట్టారు. సూపర్. అలా 1 week ట్రయల్ తీసుకున్నాను. ట్రయల్ తీసుకున్న తర్వాత ఇంకా నన్ను అబ్జర్వ్ చేశారు, నేను ఆ ప్రాసెస్ చూశాను, ఓకే వెళ్ళిపోదాం అని స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని జాయిన్ అయ్యాం. ఈ ట్రయల్ పీరియడ్లో మీరు ఏమైనా సెషన్స్ అటెండ్ అయ్యావా? అయ్యాను. నాకు అక్కడ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళతోనే ట్రీట్ చేసేవాళ్ళు నన్ను. ఓకే, లైక్ ఫ్రీ అంటే ఏదో నార్మల్గా సపరేట్ కూర్చోబెట్టడం అట్లాంటివి ఏం లేదు. అక్కడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళతో పాటే మిమ్మల్ని సెషన్స్ అటెండ్ చేసేది. ఒకవేళ మరి మిడిల్లో ఉంటే ఆ సెషన్స్ మళ్ళీ మీకు ట్రయల్ పీరియడ్ నుంచి కన్వర్ట్ అయ్యాక స్టార్టింగ్ నుంచి చెప్తారా, లేకుంటే అదే కంటిన్యూషన్? లేదు, మాకు ఎప్పుడైనా ఆ బ్యాచ్ వేరే ఉంటుంది. ఓకే, మా బ్యాచ్ మళ్ళీ మేము స్టార్టింగ్ నుంచి మాకు మళ్ళీ ఫస్ట్ ఎక్కడ ఒకళ్ళిద్దరు ఉండరు. లైక్ మనం ఎంత ఉన్నామో రేషియో కూడా అంతే ఉంటుంది, మనకు చెప్పే వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో మీకు ఒక్కసారి మీరు కన్వర్ట్ అయిపోయాక ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మళ్ళీ మీకు టోటల్ నేర్పిస్తారు. సో ఫైనల్గా నువ్వు మళ్ళీ ముందు నేర్చుకున్న జావానే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఇంటర్న్షిప్లో నీకు డ్యూరేషన్ ఎంత పట్టింది నువ్వు నేర్చుకోవడానికి ఇక్కడ? మరి నువ్వు ఆల్రెడీ ముందు చెప్పావు కదా, నేను ఆల్రెడీ జావా 6 months నేర్చుకున్నాను అని. మరి ఇక్కడ నీకు ఎంత టైం పట్టింది? నువ్వు జల్దీ నేర్చుకోవాలి కదా. నాకు ఫస్ట్లో వచ్చేసరికి నేను నేర్చుకున్నదే కాబట్టి నాకు చాలా ఈజీ అనిపించింది. నా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేవాడిని ఇంకా లైక్ అక్కడ జరిగిన కాన్సెప్ట్ నాకు వచ్చు ఆల్రెడీ. సో మేము గ్యాదర్ అయ్యి ఉండి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. లైక్ నాకు ఇంకోటి ఏంటంటే లాంగ్వేజెస్ బాగా ఇష్టం. ఓకే, కమ్యూనికేషన్ వైజ్ మాకు ఇక్కడ ఏంటంటే సాఫ్ట్ స్కిల్ మెయిన్, వీళ్ళు సాఫ్ట్ స్కిల్స్కి బాగా ప్రయారిటీ ఇస్తారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటేనే మనం ఇంటర్వ్యూలో అవి క్రాక్ చేయొచ్చు. సో అవి కూడా నాకు ఏంటంటే లాంగ్వేజ్ బాగా ఇంట్రెస్ట్ ఉండి అవి నాకు వచ్చిన టాపిక్స్ బాగా వచ్చేవి. సో అవి నా కొలీగ్స్తో షేర్ చేసుకోవడం అని టీచ్ చేసారు. అంటే ఫస్ట్ కొన్ని మంత్స్ వరకు నాకు తెలిసిన కాన్సెప్ట్ నాకు బాగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది అప్పుడు. ఓకే, అప్పట్లోనే. తర్వాత మళ్ళీ నాకు తెలియని కాన్సెప్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను కొంచెం స్లోగా నేర్చుకుంటూ డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనకి ఎట్లా అంటే డైలీ మనకి ప్రోగ్రెస్ చేస్తూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు మనకు చెప్పిన కాన్సెప్ట్ మనం ప్రాక్టికల్గా చేసామా లేదా, థియరిటికల్గా కాదు. థియరిటికల్గా ఎవరైనా నేర్చుకుంటారు, అవును, బట్ ప్రాక్టికల్గా చేస్తేనే మనం ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలం. అవును. సో దానికి తగ్గట్టు టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అది అయ్యే వరకు మనకి నెక్స్ట్ ఫార్వర్డ్ ఉండదు. ఎవరు మీకు ఇక్కడ సెషన్స్ ఎవరు చెప్పేవాళ్ళు? ట్రైనర్సా?
నో ట్రైనర్స్ కాదు, మరి రియల్ టైంలో ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళే మాకు చెప్పేవాళ్ళు. అంటే అక్కడ ఏమి యూజ్ అవుద్దో అదే మాకు చెప్పేవాళ్ళు. సో అన్నవరం మీకు ఇప్పుడు డైలీ ట్రైనింగ్ ఎవరు ట్రైనర్స్ ఇచ్చేవాళ్ళ మరి ఇక్కడ? నో ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ అవును. ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళు డే అంతా ఇక్కడ ఎలా ఉంటారు? అంటే వాళ్ళు ఫ్రీ టైంలో ఒక 2-3 అవర్స్ మాకు చెప్పి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత మాకు ఇక్కడ డెలివరీ మేనేజర్స్ ఉంటారు. ఆ డెలివరీ మేనేజర్స్ మాకు ఏమైనా మేము ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నామా, కాన్సెప్ట్ మాకు అర్థం కాలేదా, ప్రాక్టికల్గా చేయలేకపోతున్నామా. ఓకే, మీకు ఇక్కడ సెషన్స్ మాత్రం కోడింగ్ ట్యూటర్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి చెప్పిస్తారు. అవును. ఒకవేళ వాళ్ళు చెప్పిన ఏమైనా మీకు డైలీ మీరు ప్రాక్టీస్ చేయంగా డౌట్స్ వస్తే మీకు ఆన్ ఫ్లోర్ డెలివరీ మేనేజర్స్ ఉంటారు. ఉంటారు. ఏ టెక్నాలజీకి ఆ టెక్నాలజీ డెలివరీ మేనేజర్స్ ఉంటారు. ప్రతి టెక్నాలజీకి ఉంటారు. సో మీకు డైలీ యాక్టివిటీ ఎలా జరుగుతుండేది? ఏమేం చేసేవాళ్ళు డైలీ మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వెళ్ళే వరకు? ఓకే, మాకు మార్నింగ్ రాగానే సెషన్స్ వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నప్పుడు మాకు సెషన్ షెడ్యూల్ చేసేవాళ్ళు. సెషన్ అయిపోయినంటే టాస్క్ ఉండేది. వాళ్ళు టాస్క్ ఇస్తారు, మా డెలివరీ మేనేజర్స్ ట్రాక్ చేస్తారు. ఐ మీన్ మేము ఎక్కడి వరకు చేస్తున్నామా లేదా. దాని తర్వాత మాకు ఇక్కడ మెయిన్ ప్రయారిటీ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే అదే మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో దాన్ని బాగా ఇంప్రూవ్ చేపిస్తారు. సో దాన్ని ఐ మీన్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఒక ఐటీలో ఎట్లా ఉండాలి, మనం ఎట్లా మాట్లాడాలి, సో ఆ స్కిల్స్ ఎంపతి ఎట్లా, ఐ మీన్ ఒక ఆఫీస్కి మనం ఎట్లా వెళ్తే ఒక అంటే కార్పొరేట్ స్కిల్స్ ఎలా ఉంటాయి అన్నిటిపైన అవగాహన తెప్పించారు. అంటే డైలీ మీకు కమ్యూనికేషన్ సెషన్స్ ఉంటాయా? డైలీ ఉంటాయి. ఏం యాక్టివిటీస్ చేపిస్తారు? లైక్ అంటే మనకి ఇప్పుడు ఎంపతి అట్లా ఒక మనకి ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారు బిహేవియరల్ క్వశ్చన్స్. మీరు అవతల వాళ్ళు టాస్క్ చేయలేకపోతున్నారు, మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు, అట్లా. ఓకే, సో డైలీ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ ఏముంటాయి మీకు? లైక్ అంటే ఫ్లోర్ గ్యాదరింగ్ చేపించి అందరినీ పబ్లిక్ టాక్ చేపిస్తారు. టాక్ షో అని ఒకటి ఉంటుంది. ఓకే, పబ్లిక్ టాక్ అంటే మనం ఎంతమంది ఉన్నా మనం భయపడకుండా మాట్లాడగలం. స్టేజ్ ఫియర్ తగ్గించడానికి ఇంగ్లీష్లో ఎంత కమ్యూనికేట్ అవుతుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా ఉన్నారు, న్యాచురల్గా సౌండ్ అవుతున్నారా లేదా. ఓకే, సో అట్లాంటివి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మెయిన్గా మనలో ఉన్న భయం వెళ్తే ఆటోమేటిక్గా మనం ఫ్రీగా మాట్లాడతాం. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను, సో నీకు ఈ కాన్ఫిడెన్స్ అనేది నీకు దాంట్లో పార్టిసిపేట్ అనేందుకే వచ్చింది. 100% చెప్పగలను. దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకా నా పక్కన ఇప్పుడు ఎంత పెద్దోడు కూర్చున్నా నేను మాట్లాడగలను. గ్రేట్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో అలా డైలీ మీకు టాస్క్లు ఇచ్చేవారు, సెషన్ అయిపోయిన తర్వాత మీకు మానిటర్ చేస్తుండేవాళ్ళు. ఒకవేళ మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటారు కదా. అప్పుడు ఒకళ్ళు ల్యాగ్ ఉన్నారంటే పక్కన కంప్లీట్ చేసిన వాళ్ళతో ఇక్కడ ల్యాగ్ ఉన్నాము అటు ఆయన డెలివరీ హెడ్ వస్తారు. ఓకే, ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఆయన వీలైనంత వరకు ఆయన చెప్తారు. ఓకే, ఆయన చేపిస్తారు. పక్కన పీర్ లెర్నింగ్ మెయిన్ ఇక్కడ. ఓకే, పక్కన కొలీగ్ మన పక్కన ఉంటారు కాబట్టి ఇక్కడ యాజ్ ఎ టీమ్గా నేర్చుకునేది కొంచెం ఉంటుంది. డెలివరీ మేనేజర్స్ చూసుకునేది ఇంకా అది కూడా ఉంటుంది. సో రెండు హెల్ప్ అయ్యి మనం ఇంకా గ్రో అవ్వచ్చు. ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో కల్చర్ ఎలా ఉంటుంది? అంటే మీతోటి మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మీ మేనేజర్స్ అంటున్నావు కదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? లైక్ నాకైతే వాళ్ళు మేనేజర్స్లా ఉండరు. ఫ్రెండ్లీగా మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అట్లానే ఉంటారు. అంటే వాళ్ళు భయపెట్టించకుండా వాళ్ళకి మనకి స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో ఉంటారు, ఫ్రీగా ఉంటారు. అవును, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అంతే. సో మనకేంటంటే ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు. సబ్జెక్ట్ వైజ్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే అవతల వాడు కూడా మనకు నేర్పించాలనే ఉంటారు. యాటిట్యూడ్ ముఖ్యం. ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి ఉంటే అవతల వాళ్ళు మనకి నేర్పించడానికే చూస్తుంటారు. మీరు ఇప్పుడు డైలీ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తా అంటున్నారు కదా, సో మరి దేంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏమైనా టూల్స్ ఉంటాయా మీకు పర్టికులర్గా? ఉంటాయి. జావాకి వచ్చేసి ఐడి సపరేట్ టూల్స్ ఉంటాయి మాకు. ఇంకొకటి ఏంటంటే పిఓసిస్ చేపిస్తారు. ఏ కాన్సెప్ట్ ఓరియంటెడ్ పిఓసిస్ ప్రాజెక్ట్. అంటే ఆ పర్టికులర్ టాపిక్ అయిపోగానే ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ పిఓసిస్ కూడా. అంటే ఇప్పుడు మన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సెకండ్ మంత్ ఉంది అంటే ఈ ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినాయి దాని ఓరియంటెడ్ ఒక పిఓసి ఇస్తారు. మొత్తం హోల్ టీమ్ అందరు కలిపి. అంటే ఇప్పుడు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ నుంచి మర్చిపోరు కదా చేసే కొద్దీ. సో మీరు పిఓసిస్ చేస్తూ ఇటు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటూ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ. సో అన్నవరం కోడింగ్ ట్యూటర్లో కల్చర్ ఎలా ఉంటుంది? లైక్ ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన ఇక్కడ ఉన్న వాళ్ళు మనం 10 hours పైన స్పెండ్ చేస్తాం. మన కాలేజ్లో అలాగో ఇక్కడ కొలీగ్స్ కన్నా ఇంకా ఫ్రెండ్స్ అయిపోతారు. మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ టైమింగ్ ఎక్కువ కాబట్టి మేము అందరూ ఒకే పీజీలో ఉండేవాళ్ళం. లైక్ మా బీటెక్ కాలేజ్లో ఎట్లాగో ఇక్కడ కూడా అంతే సేమ్. వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అయిపోయి ఫ్రెండ్స్ లా మూవ్ అయ్యేవాళ్ళం. నాకు ఎప్పుడు కొలీగ్స్ లా ఎప్పుడు అనిపించలేదు. అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. లైక్ ఒక్కొక్కరు డిప్లాయ్ అయిపోయి వెళ్ళిపోతుంటే మాకు ఆ ఫీల్ వేరేలా ఉంటుంది, బాధ అనిపిస్తుంది, వాళ్ళని మిస్ అవుతుంటాం. అవును.
ఓకే. ఇంకా మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డెలివరీ మేనేజర్ సపోర్టే కాకుండా సీఈఓ పర్ డే ప్రతిరోజు వచ్చి అప్డేట్ తీసుకుంటారు. సీఈఓ మీకు ఫ్లోర్ ఆ. పైకి వస్తాడా? అట్లా ఏ కంపెనీలో జరగదు. బట్ ఆయనకి డైరెక్ట్‌గా మా దగ్గరికి వస్తారు ఆయన. హ్మ్. ఏ ప్రాబ్లమ్ ఉంటే ఎవరైనా మనం వేరే కంపెనీస్‌లో ఇట్లా హెచ్ఆర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు అట్లా చైన్ లింకేజ్‌లా ఉంటది. ఓకే. ఇక్కడ డైరెక్ట్‌గా సీఈఓ మా దగ్గరికొచ్చి ఏంటమ్మా మీ ప్రోగ్రెస్ ఏంటి? ఎట్లా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అని ప్రతిరోజు అప్డేట్ తీసుకుంటారు. అడుగుతూ ఉంటాడా? ఆ! ఏదైనా మేము డైరెక్ట్‌గా చెప్పేసి సీఈఓ సార్‌కి అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. మీకేమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటాడా? సజెషన్స్ ఇస్తారు. మళ్ళీ ఇంకా మీరెట్లా గ్రో అవ్వాలి? ఏంటి మీ ఐటీలో ఎట్లా ఉంటే మీరు గ్రో అవుతారు? మోటివేట్ చేస్తూ ఉంటాడు కన్సిస్టెన్సీ మిమ్మల్ని. ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటారు మాకు. కన్సిస్టెన్సీ సూపర్. ఉండాలి అయ్యి. నీకు ఇంటర్న్‌షిప్ పీరియడ్ డ్యూరేషన్ ఎంత పట్టింది? నాకు ఒక 9 మంత్స్ వరకు పట్టింది. 9, 10 మంత్స్ వరకు పట్టింది. తర్వాత నన్ను ఆర్&డీకి షిఫ్ట్ చేశారు. నా స్కిల్ ఓకే. బేస్డ్ ఒక ఎవాల్యుయేషన్ టెస్ట్ చేసి నేను ఎంతవరకు నేర్చుకున్నానో ఒక టెస్ట్ చేసి ఇక్కడ ఆర్&డీ టీమ్ అని ఉంటది. ఓకే. లైక్ ఆర్&డీ టీమ్ అంటే ఇంకా డైరెక్ట్‌గా ప్రాజెక్టే. మన డిప్లాయ్ అయినప్పుడు ప్రాజెక్ట్‌లు ఎట్లా ఉంటాయో ఎండ్ టు ఎండ్ అనమాట. లైక్ ఓకే. ప్రాజెక్ట్ హెడ్ ఉంటారు, స్క్రమ్ మాస్టర్ ఉంటారు. నెక్స్ట్ ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేస్తారు ప్రాజెక్ట్‌ని. హుహు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఇష్యూస్‌ని మనం రిజాల్వ్ చేయాలి. దీని ద్వారా మనకేంటంటే అక్కడికెళ్ళి ఇష్యూస్ ఫేస్ చేయము ఇంకా మేము. మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. ఇక్కడే బిల్డ్ అయిపోద్ది ఇంకా మనం. ఇప్పుడు ఆర్&డి టీమ్‌కు మూవ్ అవ్వడానికి గూడా మీకు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుందా? ఉంటది. ఏం చేస్తారు? ఏం ఇవాల్యుయేట్ చేస్తారు? లైక్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. డెమో ప్రాజెక్ట్. హ్మ్. దాన్ని మనం ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసి వాళ్ళకి చూపించాలి వితిన్ ద టైమ్ లైన్. సో, మీరు వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఎంత వరకు క్యాచ్ అవును. చేస్తున్నారు అని. ఎంతవరకు రియల్ టైమ్‌గా వీళ్ళు నేర్చుకున్నది పెట్టగలుగుతున్నారు. ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. యెస్. గ్రేట్. ఇంప్లిమెంట్ సో, చేయగలుగుతారు. దాన్ని బట్టి ఆ రిజల్ట్‌ని బట్టి దీంట్లో ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు ఈ టీమ్‌కెళ్ళడానికి? లైక్ అక్కడ డెలివరీ మేనేజర్ హెడ్స్ ఉంటారు. హ్మ్. ఆర్&డి హెడ్స్ ఉంటారు. హ్మ్. మా కోడింగ్ ట్యూటర్ కూడా హెడ్ ఉంటారు. లైక్ ప్రాజెక్ట్ డెలివరీ హెడ్ మేనేజర్స్ ఉంటారు. గాని. ప్రాజెక్ట్ హెడ్ ఉంటారు. హ్మ్. సో వీళ్ళు దాన్ని సినారియో బేస్డ్ హ్మ్. ఒక ప్రాజెక్ట్ డెమో ఇస్తారు. ఆ డెమో ప్రాజెక్ట్‌ని మేము కంప్లీట్ చేసి వితిన్ ద టైమ్ లైన్ చూపించాలి. ఓకే. దాన్ని బట్టి మిమ్మల్ని ఆర్&డి టీమ్‌కు మూవ్ చేస్తారు. సో, మూవ్ అక్కడ మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేయడానికి ఛాన్స్ సేమ్. దొరుకుతుంది. లైక్ ఆర్&డీకెళ్ళిన తర్వాత మాకు ఎట్లా ఉంటదంటే ప్రాజెక్ట్ డైలీ మాకు స్క్రమ్స్ కాల్ ఉంటది. స్క్రమ్ కాల్ తర్వాత దానికి మాకు ఈచ్ టాస్క్‌కి ఒక డెడ్‌లైన్ ఉంటది. మేము జీరా, జోహో కూడా వాడాం. వావ్! మనం ప్రాజెక్ట్స్‌లో ఎక్కువగా వాడే జోహో, జీరా కూడా ఇక్కడ మాతో ఇంప్లిమెంట్ చేయించి దాని ద్వారా టాస్క్ అసైన్ చేయించి అజైల్ మెథడాలజీ ఫాలో చేపిచ్చారు మాతో. గ్రేట్. ఎవరు స్క్రమ్ మాస్టర్ చెప్పేవాళ్ళా మీకు ఎలా ఫాలో అవును. అవ్వాలి ఏంది? మిమ్మల్ని మరి అలా ఎలా డైరెక్ట్‌గా మిమ్మల్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ చేస్తారు? లైక్ ఆల్రెడీ మమ్మల్ని ముందే ఎవాల్యుయేట్ చేస్తున్నారు కదా! దాన్ని బట్టి మిమ్మల్ని బట్టి, వీళ్ళు చేస్తారు అనే కాన్ఫిడెన్స్ తోటి యాక్సెస్ ఇచ్చేస్తారు అవును. మీకు. సో, నువ్వు ఆర్&డి టీమ్‌కు మూవ్ అయ్యావా? యెస్. మూవ్ అయ్యా. 9 మంత్స్ తర్వాతే నేను మూవ్ అయ్యా. 9 మంత్స్ తర్వాత ఆర్&డి టీమ్‌లోకి వచ్చావు. ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అవును. ఎలా అనిపించింది ఆర్&డి టీమ్‌లో వర్క్ చేయంగా నీకు? నాకు ఆర్&డి టీమ్‌కొచ్చిన తర్వాత ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఆర్&డి టీమ్ వచ్చిన తర్వాత ఇంకో ఎత్తు. లైక్ నేను నేర్చుకున్న కాన్సెప్ట్‌ని అక్కడ ప్రాక్టీస్ చేశాను. బట్ ఏంటంటే ఇక్కడ సినారియో బేస్డ్ అనమాట. ఇప్పుడు ఓకే. ఒక ప్రొడక్ట్‌కి సినారియో ప్రకారంగా మనం కోడ్ రాయాలి. ఇప్పటివరకు ఏం రాసాం? మనం కోడ్ లాజిక్ తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడేంటి ఒక సినారియో బేస్డ్ మన కోడ్‌ని ఎట్లా రాయాలి? అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ ఆ! చేయాలి? సో, ఇదంతా జర్నీ చూశాక నువ్వు ఇనిషియల్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జావా నేర్చుకున్నావన్నావు గదా! అవును. దానికి కోడింగ్ ట్యూటర్‌కు డిఫరెన్స్ చెప్పగలుగుతావా? ఆఫ్‌కోర్స్ ఎందుకు చెప్పలేను. అక్కడ నేను థియరిటికల్‌గా నేర్చుకున్నాను. ఇక్కడ నేను ప్రతీదీ ప్రాక్టికల్‌గా చేశాను. దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఓకే. హ్యాండ్స్ ఆన్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. హ్మ్. అది నాకు చాలా హెల్ప్ అయింది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అయింది. ఇంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి కారణం ఏంది? లైక్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. డైలీ నాకు ట్రాకింగ్ ఉంది. నన్ను గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మెయిన్. ఓకే. ప్రతీదీ అంటే ఎండ్ టు ఎండ్ ఏ కార్నర్ చూసినా ఇటు మనం రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తే ఇటు కాదు నువ్వు అటెళ్ళాలి. అక్కడికి ఏదైనా సపోర్ట్ తప్పు చేసేవాళ్ళు. వెళ్ళిపోతే అటు కాదు నువ్వు ఇటు రావాలి. లైక్ 4 కార్నర్స్‌లో మనకి డైరెక్ట్ చేయడానికి ఉంటారు. అది. దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అవును. సో, అన్నవరం మీరు ఓన్లీ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్‌లోనే వర్క్ చేస్తుండేవారా? లేకుంటే క్లయింట్స్‌కి గూడా ప్రొజెక్ట్ చేసేవాళ్ళా? లేదు. ఈ ప్రాజెక్ట్స్ చేస్తూ ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగేది ప్రాజెక్ట్ బేస్డే అవును. అండ్ కమ్యూనికేషన్. సో, అవును. రెండిట్లో వెల్ వర్స్డ్‌గా ఉన్నాం ఇప్పుడు. సో, ఓకే. ఇంకా సేల్స్ వాళ్ళు మా ప్రొఫైల్స్‌ని ప్రొజెక్ట్ చేశారు క్లయింట్స్‌కి. ఓకే. సో, అప్పుడు ఒక ఎంఎన్‌సి నుంచి మాకు రిక్వైర్మెంట్ వచ్చింది. బెంగుళూరు అన్నారు. వాళ్ళు ఎంఎన్‌సి వాళ్ళు ఏమన్నారంటే ఫేస్ టు ఫేసే మాకు కుదురుద్ది. ఇట్లా మేము వర్చువల్‌గా అయితే అవ్వదు అన్నారు. ప్రాక్సీ లాంటివి అలాంటివి అవుతున్నాయి అట్లా. దాని కోసం. అవును. సో, ఫేస్ టు ఫేస్. సో, మరి మీకు వాళ్ళు సపోర్ట్ చేశారా? బెంగుళూరు ఎళ్ళావా? బెంగుళూరు ఎళ్ళాను. అండ్ బెంగుళూరు ఎళ్ళడం కూడా వితౌట్ 1 రూపీ కూడా నేను బయట ఖర్చు పెట్టలే. హ్మ్. ఏ టు జెడ్ ఇక్కడ
కంపెనీ నుంచి బయటికి వెళ్ళడం, అక్కడ ఆటో బుక్ చేయడం, ఏ టు జెడ్ మొత్తం ఎవ్రీ అవర్ మాకు కాల్ చేసేవాళ్ళు, అప్డేట్ తీసుకునేవాళ్ళు. ఐ మీన్ ఎక్కడికి రీచ్ అయ్యారు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, అంతా బాగానే ఉందా. లైక్ సేల్స్లో మాకు దత్తు అండ్ రవితేజ కాల్ చేసి, లైక్ దత్తు అంటే మీరే సపరేట్గా చెప్పాల్సిన లేదు, నాకు ఇంకా అట్లా చెప్పాను. దత్తు, రవితేజ మీరు మమ్మల్ని ఎంత మానిటర్ చేశారో మాకు ఇంకా గుర్తుంది. సో అట్లా మానిటర్ చేయడం, ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోవడం. లైక్ మాకనేది ఎట్లా అనిపించిందంటే ఆర్గనైజేషన్ ద్వారా కదా, ఏ థియేటర్ ఏదో బుక్ చేసి మనం పంపించేస్తారు అట్లా అనుకున్నాం. బట్ ఏంటంటే మాకు స్లీపర్ బుక్ చేసి అంత కంఫర్టబుల్గా ఉండేసరికి మా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఎంత కేర్ తీసుకుంటారా అనిపించింది. ఓకే. లైక్ అక్కడికి వెళ్ళాక కూడా మాకు వెళ్ళే ముందు, ఐ మీన్ మేము ఇంటర్న్షిప్ చేస్తున్నాం కదా, మాకు సిచ్యువేషన్ అమౌంట్ ఉంటాయా లేవా అని మీరే అడిగారు, గుర్తుందో లేదో. అవును, ఎందుకంటే మీరే చిన్న set పిల్లలు చేసి- కదా మీరు, సో ఎక్కువ ఎర్నింగ్ మీకు తెలుసు. అవును. మన కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యాక ఎక్కువ శాలరీస్ ఇవ్వము, మీకు ఐటీలో ఎలా సెటిల్ అవ్వాలో గైడెన్స్ ఇస్తాం. అవును. సో డబ్బులు ఉండకపోవచ్చు అని ఆలోచించి సపోర్ట్ చేశాను. అప్పుడు మీరే అడిగారు, లైక్ అమౌంట్ ముందే ఇమ్మంటారా అని ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ మాకు జనరేట్ చేయించారు. ఆ అమౌంట్తో మేము ఇక్కడ నుంచి బుక్ చేసుకుని వెళ్ళడం, అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం. అదే కాన్ఫిడెన్స్తో వాళ్ళు, అంటే మేము వెళ్ళింది ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్ళాం కదా 2 years. మాకున్న నాలెడ్జ్ చూసి మీరు నిజంగా 2 years అన్నారు. అంటే మీరు ఇంకా ఎక్కువ వర్క్ చేశారా అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే మీకు 2 years లోనే ఇంత నాలెడ్జ్ ఉందా అని వాళ్ళు అనుకున్నారు. షాక్ అవుతున్నారు, ఓకే. షాక్ అయ్యారు. ఇంకా దాని తర్వాత మేము రిటర్న్ బ్యాక్ వచ్చే వరకు ఎవ్రీ అప్డేట్ తీసుకుంటూనే ఉన్నారు. వచ్చిన తర్వాత వితిన్ 1-2 daysలో అప్డేట్ వచ్చింది, మేము సెలెక్ట్ అయిపోయామని. వావ్, వెళ్ళారు, అక్కడ అటెండ్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు. సూపర్, గుడ్ టు నో. సెలెక్ట్ అయ్యాక నీకు ఎలా అనిపించింది? ఒక క్లయింట్ ప్రాజెక్ట్లో నేను సెలెక్ట్ అయ్యాను, ఫస్ట్ ఇంటర్వ్యూ అది కూడా. అవును. సో నీ మూమెంట్ ఎలా అనిపించింది? మీ బాబాయి నిన్ను ఏ ఇంటెన్షన్ తోటి అయితే తీసుకొని వచ్చి ఇక్కడ అవును. జాయిన్ చేశాడో అది గుర్తొచ్చిందా నీకు? వచ్చింది. నేను అచీవ్ చేశాను ఇక్కడ ఉన్నందుకు అని. ఎస్, ఇంకా ఆ మూమెంట్ని ఇంకా ఇప్పటికి గుర్తు చేసుకున్నా ఎమోషనల్గానే ఉంటుంది. అవును, చాలా సో ఎమోషనల్. ఎందుకంటే మనం ఇన్ని స్ట్రగుల్ పడి మనం అనుకున్న డ్రీమ్ జాబ్లోకి వస్తే మనకి ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇంకా చాలా అది రిజల్ట్ తెలిసిన తర్వాత 1-2 days వరకు సరిగ్గా నిద్ర కూడా పోలేదు. సంతోషంతో ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్యామిలీతో మాట్లాడడం, లైక్ లిటరల్లీ 2 hours అట్లా పడుకున్నాం సంతోషంతో. లైక్ మేము ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో అప్పుడు కూడా ఆ టాస్క్ మనం కసిగా, ఐ మీన్ మనం వచ్చిన పర్పస్లో మనం ఇక్కడ ఇప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు, మీకు ఇట్లా మీరు ప్రాజెక్ట్ చేస్తేనే, మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు వస్తుంది. సో దాన్ని బట్టి మేము పీజీకి వెళ్ళినా మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, అది మాకు బాగా హెల్ప్ అయింది. సూపర్. సో సో నాకు డెడికేటెడ్. దొరికిన కొలీగ్స్ ఎలా ఉన్నారంటే, నేను 1% చేస్తే వాళ్ళు ఇంకా 2% చేసేవాళ్ళు. ఓకే. సో వాళ్ళు చూసి ఇంకా నేను ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చేది అవర్స్. మన ఇండియన్ కల్చర్ ఆబ్వియస్లీ ఒకటి ఎక్కువ ఎదిగిపోతున్నాడంటే మనము తట్టుకోలేము. Yes. సూపర్. మీ మామయ్య ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? సో ఇప్పుడు మా మామయ్య ఇంకా, ఐ మీన్ మా రిలేటివ్స్ దగ్గర ఆయన ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఫైనలీ మా వాడు సాధించాడు. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఆయన చూపించిన పాత్రలో నేను సక్సెస్ అవ్వడం ఆయనకి ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆయన బాధ్యతగా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసినందుకు నువ్వు కూడా నిజం చేసి చూపించావు. సూపర్, గుడ్ టు నో. సో అన్నవరం, నీ జర్నీ మామూలుగా లేదు. నీ బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వు 6 months ఒక ట్రైనింగ్ నేర్చుకొని, ఆ ట్రైనింగ్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి అబ్రాడ్ వెళ్దామనని, అబ్రాడ్ కోసమని మళ్ళీ ఇటు టీచింగ్ చేసుకుంటూ, మళ్ళీ పొలిటికల్గా, అమ్మో అసలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అందరితో కంపేర్ చేస్తే. బట్ ఫైనలీగా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవుతే మంచి ఐటీ కెరియర్ సెటిల్ అవుతుందని ప్రూవ్ చేసావు. ఏ మనిషికైనా ఏదైనా సాధించాలంటే ఆ తపన ఉండాలి, నేను సాధించాలి అని. ఆ తపన కానీ, ఆ హార్డ్ వర్క్, ఆ కృషి నీ జర్నీ ద్వారా చూసాం. మనం ఇవన్నీ చేస్తే ఫైనల్గా మనం ఇది సాధించవచ్చు అని. సో రియలీ ఐ ఆమ్ హ్యాపీ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అన్నవరం, నువ్వేమన్నా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నావా? మనం ఇప్పుడు ఏదైనా ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే మనకు కావాల్సింది స్కిల్స్, అంటే ప్రాక్టికల్ స్కిల్స్, థియరిటికల్గా కాదు. బయట దొరికేది థియరిటికల్, కోడింగ్ ట్యూటర్లో ఉండేది ప్రాక్టికల్. నేను ఇక్కడికి వచ్చి కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ, R&Dలో ప్రాజెక్ట్ చేస్తూ నా స్కిల్స్ ఎట్లా పెంచుకున్నానో, సో ఇక్కడికి వచ్చి మీరు ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే కోడింగ్ ట్యూటర్లోకి రండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, నాలాగా నేను ఇప్పుడు ఎన్నో ఫేజెస్ చూశాను, ఎంతో టైం వేస్ట్ చేశాను. సో మీకు ఒక డైరెక్ట్గా నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ బయటకు వస్తున్నారో, ఇట్లా జావా ఫుల్ స్టాక్ అని అదేని ఇదని బయట కోర్సెస్కి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా కోడింగ్ ట్యూటర్కి వచ్చి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకొని
ఫస్ట్ అమౌంట్ పైన చూడకండి. ఫస్ట్ ఇంటర్న్‌షిప్ చేస్తూ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. అమౌంట్ మీ వెనకాల పరిగెట్టింటూ వస్తది. అది నేను చెప్పగలను. అమౌంట్ అనేది మీ వెనకాల అదే వస్తది. మీ కెరియర్ పైన ఫోకస్ చేస్తూ కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోండి. అప్పుడు ఎంఎన్‌సీలు మీ వెంట అవే పరిగెట్టుకుంటూ వస్తాయి. మీరు ఎంఎన్‌సీ వెంట పరిగెట్టవసరం లేదు. నేను ఎట్లా ఎంఎన్‌సీలో సెలెక్ట్ అయ్యానో మిమ్మల్ని కూడా వీళ్ళు అట్లనే సెలెక్ట్ చేస్తారు. నేను చెప్పాలనుకుంది ఒకటే, మీరు కోడింగ్ ట్యూటర్‌ని నమ్మి ఇక్కడికి రండి. మీ టైంని వీళ్ళకి ఇవ్వండి. వీళ్ళు మీకు సక్సెస్‌ని చూపిస్తారు. సో, నా ఫ్రెండ్స్ ఇప్పుడు నా డిప్లాయ్‌మెంట్ విన్న తర్వాత చాలా సంతోషపడుతున్నారు. బట్ ఇన్ ద కేస్ వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటది కాబట్టి అడుగుతున్నారు. నేను ఆళ్ళకి ఒకటే చెప్పా. నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నేను ఇప్పటివరకు మీకెందుకు చెప్పలేదు ఇక్కడికి రమ్మని అంటే, నేను సక్సెస్ అయితే మీకు చూపిద్దామని చెప్పలేదు. సో, నేను సక్సెస్ అయ్యాను. ప్లాట్‌ఫామ్ బావుంది. అంతా బావుంది. ఇక్కడికి రండి. జాయిన్ అవ్వండి. సక్సెస్ అయ్యి జాబ్ తెచ్చుకోండి. అదే మా ఫ్రెండ్స్‌కి నేను ఇవ్వాలనుకున్న నోట్. సూపర్ థ్యాంక్ యూ. అన్నవరం. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. వాళ్ళు ఎంతోమంది చూసి నీ సక్సెస్ఫుల్ జర్నీ చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారని నేను అనుకుంటున్నాను. యెస్. తప్పకుండా. రియల్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ థ్యాంక్ యూ. ఫ్యూచర్ జర్నీ. థ్యాంక్ యూ. సో అన్నవరం అనుకున్నది సాధించావు కదా, యెస్. నెక్స్ట్ పెళ్ళేనా? అల్టిమేట్ గోల్ వచ్చి అబ్రాడ్‌లో వర్క్ చేయాలి. ఈలోపు మీ పెళ్లి అయిపోద్ది కాబట్టి మీ పెళ్ళికొచ్చి అక్కడ ఎతుక్కుని నేను చేసుకుంటా. సూపర్. సో చూశారు కదా వ్యూవర్స్, అన్నవరం ఒక సక్సెస్ఫుల్ జర్నీ. ఆయన లైఫ్లో ఎన్ని ట్విస్ట్లు అయ్యాయో, కానీ ఆయన డెడికేషన్ కానీ, ఆయన హార్డ్ వర్క్ కానీ, ఆయనను ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎలా చేసిందో, మీరు కూడా అలాగే ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా? సీ యూ ఎట్ కోడింగ్ ట్యూటర్.